రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో అధికార పార్టీ బస్సు యాత్ర చేపట్టిన నుంచి ప్రజల్లో అనూహ్య స్పందన వస్తూ ఉంది. ఈ క్రమంలోనే బస్సు యాత్ర విజయవాడకు చేరుకునే క్రమంలో బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి సీఎం జగన్పై రాళ్లదాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. ఈ సంచలనాన్ని ప్రతిఘటిస్తూ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఇవాళ జగన్ మీద దాడికి ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇలాంటి దుశ్చర్యలు మీరు ఎలా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభలతోని వచ్చిన క్రేజ్ని చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీని క్లెయిమ్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి నారా లోకేష్ గారు వాళ్ళు భరించలేని పరిస్థితులలో తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబట్టే విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ శ్రేణులు కానీ, జనసేన పార్టీ అభిమానులు కానీ శ్రేణులు కానీ, అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేసినా మన వెనకాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మనల్ని కాపాడుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బతికి ఉంటే అధికారం ఆయనకే వస్తుంది కాబట్టి ఆయన్ని చంపాలి, చంపితే తప్ప మనకి ప్రయోజనం జరగదన్నటువంటి ఒక సైకో ఆలోచనలకి వీళ్ళ యొక్క వాక్యాలు, వీళ్ళు ప్రేరేపించినటువంటి మాటలు కారణమయ్యి దాన్ని మైండ్కి ఎక్కించుకొని మెదడులోకి ఎక్కించుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యూహాత్మకంగా ఆయన్ని చంపడం కోసమని ప్రయత్నించినట్టుగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి ఈ ఫోటోను గమనించండి. ఇక్కడ తగిలింది రాయి, అంటే కణతకి చాలా దగ్గరగా, అంటే వాళ్ళు కణత మీద కొట్టాలని ప్రయత్నం గట్టిగా చేసినట్టుగా కనిపిస్తోంది. అది మిస్ అయ్యి ఇక్కడ తగిలి ఆ ఫోర్స్కి ఈ రాయి మళ్ళీ పక్కనున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా తగలడం వల్ల ఆయన కూడా గాయమైంది. అంటే ఎంత ఫోర్స్గా ఉద్దేశపూర్వకంగా దీన్ని ప్రయోగించారు అన్న విషయము చాలా అర్థమవుతుంది. దీనికి కారణం కేవలము రానున్న ఎన్నికల్లో, అంటే మొన్న సర్వేలన్నీ, అటు నాగన్న సర్వే కావచ్చు, ఆయననే కాదు ప్రతి ఒక్క సర్వే కూడా చాలా అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, తిరిగి ఆయనే అధికారంలోకి వస్తున్నారని చెప్పడంతో వారికి ఏం చేయాలో అర్థం కాక, అంటే చేతకానితనంతో ఒక మనిషిని ఒక ప్రోగ్రెసివ్గా గెలవలేనప్పుడు ఖచ్చితంగా అతన్ని ఒక క్రిమినల్ ఆలోచనలతోనే చంపడం ద్వారానే వారి యొక్క ఇది తీరుతుందన్న ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి దురాశ, లాలస, దుర్బుద్ధితో ఈ కార్యక్రమానికి ఒడిగట్టారు. ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బతకడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంది. కేవలం పబ్లిక్ యొక్క నాడిని డైవర్ట్ చేస్తూ సింపతి కోసమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనే వాదన వస్తూ ఉంది. ఎంతవరకు నిజం? ఇప్పుడు సింపతి కావాల్సింది చంద్రబాబు నాయుడుకో లేకపోతే భారతీయ జనతా పార్టీయో. ఎందుకంటే ఇన్ని రోజుల స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలనలో మన రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎప్పుడూ జరగలేదు, ఇంత సంక్షేమంతో ప్రజలకు మేలు జరగలేదు అని చెప్పేసి ప్రతి సర్వే చెప్తాంది. ఈ వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. అదేవిధంగా 10,000 రూపాయలు కూడా జీతం పెంచుతానని చెప్పినాడు. అంటే ఆయన పరిపాలన ఆయనకి 100 మార్కులు వేసినట్టే కదా. ఈ పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? సచివాలయ వ్యవస్థను కూడా కంటిన్యూ చేస్తానంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 మార్కులు పన్నాయి కాబట్టి ఆయన ప్రజల హృదయాల్లో ఈరోజు ఓటు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆయనని అంతమొందించడం ద్వారానే తమ యొక్క కుర్చీ కోరికను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో కూటమికి అట్లా డ్రామాలు ఆడే అవకాశం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం అండి? మీరు ఎలా భావిస్తారు? ఇవాళ నిన్న జరిగిన ఘటన మీద మీరు ఎలా భావిస్తారు? కేవలము ఇది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి అత్యంత ఆదరణని ఎదుర్కోలేక ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సిద్ధంతో కానీ, మేమంతా సిద్ధమని గత 14 రోజులుగా జరుగుతున్నటువంటి బస్సు యాత్ర ద్వారా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అశేషంగా తరలి వస్తూ స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ అత్యంత ఆదరణని అందిస్తున్న దాన్ని చూసి ఓర్వలేక ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఒకవైపు ఎర్రబుక్ అంటున్నటువంటి నారా లోకేష్ చేసేటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా ఉత్తేజపరిచి ఆ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి దుర్మార్గపు చర్యలే తప్ప మరొకటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నారు, నేను మంచి చేస్తుంటేనే నన్ను ఆదరించండి అని. గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఆ సాహసం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని నేను కొనసాగిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ని నేను కొనసాగిస్తానన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు కానీ కనీసం 50 రోజుల సమయాన్ని 5 సంవత్సరాల్లో కేటాయించలేనటువంటి రాజకీయ బ్రోకర్ పవన్ కళ్యాణ్ అవసరం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏముంది? ఇవన్నీ చూసి కేంద్ర నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారాలు కానీ వాళ్ళు సొంతంగా చేసుకున్నటువంటి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడాన్ని ఓర్వలేకే ఇలాంటి కుటిలమైనటువంటి చర్యలకు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు దిగజారాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అంటే రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకునే ప్రధానంగా ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే ఇవాళ వైఎస్ జగన్పై దాడి జరిగిందని చెప్పి అధికార పార్టీ నాయకులందరూ కూడా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.